బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్మయకర ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ అత్యుత్సాహం చూపారు. కలెక్టర్ భవేష్ మిశ్రా అటెండర్తో బూట్లు మోయించారు. స్థానిక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు బూట్లతోనే ప్రార్థనా మందిరం లోపలికి వచ్చిన కలెక్టర్ ప్రార్థనా మందిరంలోకి బూట్లతో వెళ్లడం సరికాదని తెలుసుకొని అటెండర్ చేతికి ఆ బూట్లనిచ్చారు. కార్యక్రమం అయ్యేంత వరకు బూట్లు చేతిలో పట్టుకుని అటెండర్ నిల్చున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కలెక్టర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్మయకర ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ అత్యుత్సాహం చూపారు. కలెక్టర్ భవేష్ మిశ్రా అటెండర్తో బూట్లు మోయించారు. స్థానిక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు బూట్లతోనే ప్రార్థనా మందిరం లోపలికి వచ్చిన కలెక్టర్ ప్రార్థనా మందిరంలోకి బూట్లతో వెళ్లడం సరికాదని తెలుసుకొని అటెండర్ చేతికి ఆ బూట్లను ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, కలెక్టర్ అటెండర్ తో ఇలా బూట్లు మోయించడం అనేది తన పర్సనల్ పనులకు వాడకూడదు, మరి ఎందుకని ఇలా చేశారు? వేరే ఆల్టర్నేషన్ చూసుకోలేదా? ప్రజలంతా దీని మీద మండిపడుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? రాధిక, నిన్న తెలంగాణ ప్రభుత్వము క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమం భాగంగా స్థానికంగా ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత పేద క్రిస్టియన్లకు బట్టల పంపిణీ చేపట్టారు. అయితే అందులోపలికి బయట అందరూ పాదరక్షలు విడిచి వెళ్ళగా కలెక్టర్ చూసుకోకుండానే డైరెక్ట్ లోపలికి ఆ బూట్లతో రావడంతో అక్కడటువంటి వారు అభ్యంతరం చెప్పారు. సో వెంటనే తను బయటికి వెళ్లి బూట్లను విడిచి లోపలికి రాకుండా అక్కడే ఆ బూట్లను విప్పేసి తన పక్కనటువంటి అటెండర్ కు ఆ బూట్లు అందించడం, తను దాదాపుగా 45 నిమిషాల పాటు ఆ ప్రోగ్రామ్ ఏదైతే వస్తువుల పంపిణీ జరిగిందో, బట్టల పంపిణీ, ఆ ప్రోగ్రామ్ జరిగినంత సేపు కూడా అటెండర్ ఉదయ్ తన చేతిలోనే కలెక్టర్ బూట్లను పట్టుకొని నిలబడ్డాడు. సో దీన్ని అక్కడటువంటి కొంతమంది ఫోటోలు తీసి బయటికి పంపడం జరిగింది. సో ఇదంతా కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆ కలెక్టర్ తీరుపై పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కింది స్థాయి అధికారి చేత బూట్లు మోయించడం ఏంటంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. దీనిపై అసలు క్రిస్టియన్లు దేవాలయమైనటువంటి అందులోకి వెళ్ళడానికి ముందే అసలు బూట్లు విప్పాల్సింది, అది కూడా కనీసం తెలియకుండా కలెక్టర్ ఉద్యమం ఎలా చేసినట్టు మండిపడుతుండగా, మరోవైపు బయటికి వెళ్లి ఆ బయట విడిచి రావాల్సిన వ్యక్తి తన అటెండర్ కి ఇచ్చి పట్టుకోమడం ఇదేంటి ఒక బానిసలాగా కింది స్థాయి సిబ్బందిని చూస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు అయితే కలెక్టర్ స్పందించలేదు. కానీ కలెక్టర్ తీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు.